దేవి శరణార్థ రాత్రులతో సరస్వతి అవతార ప్రాధాన్యతను పురస్కరించుకొని బాలల అక్షరాభ్యాసం హోమ కార్యక్రమాలతో నెల్లూరు జిల్లాలోని శక్తి క్షేత్రాలు దేవీ నామంతో ప్రతిధ్వనించాయి. దర్భాకు అలంకరణలలో సరస్వతి మాతగా జొన్నవాడ కామాక్షమ్మ కొలువుతీరారు. ఇక సాంప్రదాయ ఉభయకర్తలు విశేష పూజలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా సత్తి దేవాలయంలో సరస్వతి అలంకార విశేష కార్యక్రమాలు నిర్వహించారు. మూలస్థానేశ్వరాలయము జొన్నవాడ కామాక్షమ్మ ఆలయంలో దేవాదాయ శాఖ సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించింది. ఇక ఆలయంలోని కుంకుమార్చన మండపంలో సరస్వతి అలంకరణలో పూజలు నిర్వహించి బాలల అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాల్లో బాలలకు విశేషమైన సరస్వతి అవతారాన్ని పురస్కరించుకొని శక్తి ఆలయాల్లో సరస్వతి సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలతో దేవి స్తోత్రం మారుమోగింది. ఇక్కడ మనం నెల్లూరు జిల్లా జొన్నవాడలో ఈ కార్యక్రమం సరస్వతి అవతార ప్రదర్శనను పురస్కరించుకొని తల్లి సరస్వతి అవతారంలో దర్శనమిచ్చింది. లక్ష ఆలయంలోని కుంకుమార్చన మండపంలో సరస్వతి అవతారంలో ఆ కామాక్షి మాతకును పూజించి సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్షరాభ్యాసం చేసిన బాలలందరికీ కూడా పుస్తకాలు పలకలను దేవాదాయ శాఖ అందజేసింది. ఉభయకర్తల సహకారంలో జరిగిన ఈ కార్యక్రమంలో బాలలు అక్షరాభ్యాస కార్యక్రమానికి అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఇక్కడ మనం చూసినట్టయితే సనాతన సాంప్రదాయంగా సాగుతున్న మూలస్థానేశ్వర ఆలయంలో సరస్వతి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. మూలమూర్తికి విశేష పూజలు నిర్వహించి సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దేవి నవరాత్రులను పురస్కరించుకుని జరుగుతున్న యజ్ఞ కార్యక్రమంలో సరస్వతి యజ్ఞాన్ని అత్యంత విశిష్టంగా నిర్వహించి పూర్ణాహుతిని సమర్పించారు. ఇక్కడ అనేక శక్తి క్షేత్రాల్లో సరస్వతి అవతార ప్రదర్శన ఈరోజు సాయంత్రం అందరినీ కూడా ఆకట్టుకుంది. ఇక్కడ మనం చూసినట్టయితే కొన్ని ఆలయాల్లో ఉదయాన్నే సరస్వతీదేవి అలంకారాన్ని నిర్వహిస్తే పురాతనమైన ఆలయాల్లో సాయంత్రం అమ్మవారి సరస్వతి రూపాన్ని ఇక్కడ దర్బార్లో ప్రదర్శించి భక్తులందరూ కూడా దర్శించారు. ఇక్కడ మనం చూసినట్టయితే జొన్నవాడలో ఈ కీలకోత్సవాలు ఈ సరస్వతి ఉత్సవంతో ప్రారంభమయ్యి ఇటు దుర్గాష్టమి మహన్నమి రోజంతా కూడా పూజల పూర్ణ కుంభం కుంభాభిషేకాన్ని నిర్వహించే వరకు కూడా భక్తులంతా కూడా ఆలయ ప్రాంతంలోనే విశ్రమించి తల్లి ఆశీస్సులను పొందేందుకు కూడా భక్తులంతా కూడా భారీగా జొన్నవాడలో వేచి ఉన్నారు. భక్తులందరికీ కూడా ఇటు సముద్రంలో ఏర్పడిన అలజడి కారణంగా ఇక్కడ తరచూ వర్షం పడుతున్నప్పుడు కూడా భక్తులు లెక్క చేయకుండా అమ్మవారి ఆశీస్సులను కాళరాత్రి నవావరణ పూజల ముగింపు కార్యక్రమంగా జరిగే మహాకుంభాభిషేకంలో పాల్గొని ఆ పవిత్ర జలాలను చల్లుకొని శిస్సును ధరించి తిరిగి వెళ్లాలనే తలంపుతో భక్తులంతా కూడా వేచి ఉన్నారు. ఇప్పటికే సంతానం ఇతర దుష్ట పీడల నుంచి విముక్తి కోరుతూ వరపడిన భక్తులంతా కూడా ధ్వజస్తంభాల వద్ద వేచి ఉంటే ఈ అశేషంగా తరలివచ్చిన భక్తులంతా కూడా ఈ ఆలయంలో నిద్రించేందుకు కూడా ఇక్కడ తరలిరావడం జరిగింది. దేవాదాయ శాఖ వీరి కోసం భక్తుల కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ప్రాకార మండపాన్ని అంతా కూడా భక్తులకు కేటాయించి వారు విశ్రమించే అవకాశం కల్పించింది. ఇక్కడ మనం చూసినట్టయితే సరస్వతి అవతారంలో శక్తి దేవాలయాల్లో బాలలంతా కూడా తమ విద్యాభ్యాసం నిర్విఘ్నంగా సాగాలి, విద్యాభ్యాసం అభివృద్ధి పరంగా సాగాలనే తలంపుతో బాలలంతా కూడా కోరుకోవడం జరిగింది. ఈ శ్రవణ నవరాత్రి వేడుకల కీలక ఘట్టం ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుండడంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కెమెరా పర్సన్ విజయ్తో శ్రీధర్, ANA న్యూస్, నెల్లూరు.